ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిసి రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు సాగునీరు అందించాలని కోరారు. నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసు సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతిసార వ్యాధులు, చెత్త, దుర్వాసన ప్రజల ఇబ్బందులు. పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వ చివరి షెడ్యూల్ విడుదల. ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్. నంద్యాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతపై కలెక్టర్కి వివరించిన బొజ్జ దశరథ రామరెడ్డి. నంద్యాల ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ శబరికి వినతి పత్రం. ఈ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగించాలి. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం చీర సారీ సమర్పించిన డోన్ కర్నూలు మహిళలు. నంద్యాల ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం. పేద రజకులకు ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలి. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్. నంద్యాల పార్లమెంట్ పరిధిలో గల అధికారులు, ప్రజాప్రతినిధులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని నంద్యాల ఎంపీ శబరి పేర్కొన్నారు. ఈరోజు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజకుమార్ని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, యోజన, వలసలు తదితర అంశాలపై కలెక్టర్తో ఎంపీ చర్చించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సరైన ఉపాధి లేక యువత గల్ఫ్ దేశాలకు వెళ్లడం జరిగిందని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాలకు ఉపాధి కొరకు వలసలు వెళ్లడం జరిగిందని, ఇలాంటివే మరెన్నో సమస్యలు జిల్లాలో ఉన్నందున వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. నంద్యాల పార్లమెంట్ పరిధిని రాష్ట్రంలోనే ఉన్నతమైన పార్లమెంట్గా తీర్చిదిద్దడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నేను ఒకసారి చూసి చెప్తాను. ఓకే, ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు ఎంతవరకు హెల్ప్ ఎక్స్టెండ్ చేయాలి ఏంటనే చూస్తాను. అంటే వాళ్ళు పొలాలు వేసుకొని మళ్ళీ తర్వాత నాకు రైనీ సీజన్లో మాత్రమే వేసుకోండి. అలాగే ఇంత టైంఅప్ చేసుకొని వెళ్ళదు మేడం. మనకైతే వర్షాకాలం ఇంత పండుగ ఉంటుంది, చెట్లు పాలన చెట్లు అంటే ఆ ఏరియాలో ఒక్కటే ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు నా పొలం ఉంది, నా పొలం కూడా అదే ఏరియాలో వస్తుంది, అక్కడేమీ లేదు. బట్ వీళ్ళ పొలాలకు వచ్చేటప్పటికి ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు. సో లెట్ us be in favor of them. నేను మాట్లాడతాను ఒకసారి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అంటే వీళ్ళకి డిలే అయిపోతే మళ్ళీ రెయిన్స్ ఇది అవుతుంది. లేదు మేనేజ్ చేస్తారు. మీకు No, that's okay.
ఇఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్ అవుతుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో, మీరు కూడా ఇట్లాంటి రైతులకు న్యాయం చేస్తే బాగుంటుంది. మన నందికొట్కూరు నుండి ఎవరున్నారో తెలియదు కానీ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఈ 5 years 3 heads ఉన్నారు. మరి ఈ 5 years వీళ్ళకు న్యాయం చేద్దాము, కొత్తగా రూల్స్ పెట్టలేదు కాబట్టి న్యాయం చేద్దామని నా రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఐఎమ్ నాట్ లైక్ అదర్ పాలిటీషియన్స్, వీళ్ళకి న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. ఏమంటే విను వీళ్ళు ఇప్పుడు కలెక్టర్ అమ్మా ఏంది జాయింట్ కలెక్టర్ దగ్గర ఉంది, ఏముంది జాయింట్ కలెక్టర్ దగ్గర? ఇది మన ఇదా పొలాలదా కాదు కదా, నీది వేరు కదా ఇష్యూ. ఒక్క నిమిషం అమ్మా, నేను అదే చెప్తున్నా. నేను ఇది దీని గురించా దాని గురించా? ఒక్క నిమిషం, నీది మళ్ళా మాట్లాడతా. ఒక్క నిమిషం వీళ్ళతో మాట్లాడి నీతో మాట్లాడతా. ఏం లే, ఇప్పుడు మాట్లాడినాం. కలెక్టర్ గారు మారినారు, అప్పుడు కలెక్టర్ కాదు, ఇప్పుడు ఈ కొత్త కలెక్టర్ అమ్మ వచ్చినారు కాబట్టి మన ఫైల్ అంతా ఇప్పుడు చెక్ చేస్తుంది. మన అదృష్టం ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్ గా ఒక 2 రోజులు అయింది వచ్చి, కాబట్టి తనను మర్యాద పూర్వకంగా కలవడము, అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది. ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే, ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి, రైతుల సమస్యలు, అగ్రికల్చర్ కానివ్వండి, లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్లాలి, ఖచ్చితంగా ఇది వీళ్లకు న్యాయం చెయ్యాలి అంటే ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, లేదంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి, హైదరాబాద్ కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను. నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నామని, అదేవిధంగా తాగునీరు కలుషిత వాటర్ రాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ పట్టణంలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కు సమాచారం అందించాలని, అదేవిధంగా ఆటనగర్ వెంకటాపురంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం రావడం జరిగిందని, వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని మంత్రివర్యులు ఫరూక్ సహకారంతో పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తున్నామని తెలిపారు. మన పురపాలక సంఘ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదేశాల మేరకు పట్టణంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరా, పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందజేయాలి అన్న ఒక ప్రభుత్వ ఆదేశాలు, అదేవిధంగా పరిశుభ్రమైన నీటిని సఫిషియెంట్గా కూడా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలన్న ఒక మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఫరూక్ గారి ఆదేశాల మేరకు కూడా మేము మంచినీటి సరఫరాలో ఉన్న చిన్న చిన్న ఎక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో, అంటే ఇబ్బందులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో వాటన్నిటిని అమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా గుర్తించి ఒక ఫేజ్డ్ మేనర్లో పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కూడా సమృద్ధిగా మంచినీటిని సరఫరా చేయాలి అన్న ఒక ఆలోచనతోటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలో ప్రస్తుతం
వెంకటేశ్వరపురం, ఆటోనగర్ ఆ ఏరియాలో కొంత మంచినీటికి సంబంధించిన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా గౌరవ మంత్రివర్యుల వారి నోటీసు కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఏరియాలో కూడా మంచినీటి సరఫరాను మెరుగుపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ తయారు చేసుకుని గౌరవ కౌన్సిల్ ముందు ఉంచి కౌన్సిల్ యొక్క అనుమతితోటి అట్లాంటి పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజల నుంచి మాకు ప్రజాప్రతినిధుల నుంచి కూడా వీళ్ళు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి నేను ప్రతిరోజు మేము దైనందిన కార్యక్రమంలో భాగంగా వార్డులు పర్యటించడం అనేది జరుగుతుంది. నంద్యాల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్థానం ధరించాలని నంద్యాల 3 అదనపు జిల్లా న్యాయమూర్తి వాసు సూచించారు. స్థానిక న్యాయస్థానాల సముదాయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనదారునితో పాటుగా వారితో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధన పాటించాలన్నారు. ఓకే సార్. మాకు హైకోర్టు ఆఫ్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి నుంచి మాకు కొన్ని డైరెక్షన్స్ వచ్చాయి. ఈ మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ సందర్భంగా చాలామంది ఈ హెల్మెట్ ధరించట్లేదని చెప్పి వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అందువల్ల ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్కు పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు వాటి యొక్క పరిణామాలు తెలియజేయమని చెప్పి మాకు రాబడినటువంటి ఆదేశాల మూలకంగా ఈరోజు ప్రెస్ ముందు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, హెల్మెట్ పెట్టుకుంటే ఎంతో సేఫ్గా ఉంటాం. జర్నీలో ఎక్కడన్నా పొరపాటున యాక్సిడెంట్ అయినా కూడా, కింద పడినా కూడా తలకు దెబ్బ తగలకుండా క్షేమంగా ఉంటామని మనకు అందరికీ తెలిసింది. ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో అదేదో సామెత చెప్పినట్టు ఎద్దును కొంటాం కానీ ముగుదాడుకుండ్రు అనే సామెత ఏదో ఒకటి ఉంది మనకి పాత రోజుల్లో. చిన్న విలువ అయినటువంటి తాడు కొనడానికి మనము వెనకడికి వేస్తామనేది ఒక సామెత ఉంది. మన అన్ని లక్షలు పెట్టి మనము 2 వీలర్ కొంటాం కానీ సేఫ్ గైడెన్స్గా మన యొక్క జీవితాలను సేవ్ చేసేటువంటి ఒక హెల్మెట్, అంటే శరీరంలో వేరే ఏ భాగాలకు తగిలినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ మేజర్గా కూడా తల దేనికైనా కొట్టుకోవడం వల్ల మేజర్గా కూడా ప్రాణాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంతలో కొంత మన యొక్క జీవితాలు సుఖమయంగా ఉండాలని చెప్పి ఏపీ మోటార్ వెహికల్స్ రూల్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా అందులో ఒక భాగం వచ్చి మనం హెల్మెట్ ధరించాలనేది కంపల్సరీ. ఎట్టి వారైనా కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా, పేదైనా సాదైనా ఉన్నవారైనా కూడా ఈ హెల్మెట్ అనేది కంపల్సరీ. మనం ఏమనుకుంటామంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం మాత్రమే సేఫ్గా ఉంటాము అనుకుంటాం. కానీ ఇక్కడ 2 వీలర్ బండి వేరే వాళ్ళకి గుద్దడము, లేదా వేరే బండి వచ్చి 2 వీలర్ని గుద్దడము, అందులో హెల్మెట్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి, ఈవెన్ ముందు కూర్చున్న వ్యక్తి కానీ వెనక కూర్చున్న వ్యక్తి కానీ ఇరువురు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పి మనకు రూల్స్లో చేంజెస్ వచ్చాయి మనకు. వాటిని మనం ఎవరు కూడా పాటించట్లేదు. ఈ సందర్భంగా సపోజ్ హెల్మెట్ వేసుకున్న వ్యక్తి వేరే వ్యక్తిని గుద్దాడు అనుకోండి, మామూలుగా నడక వెళ్తున్నటువంటి స్పీడ్గా వెళ్ళి గుద్దాడు, ఈయన హెల్మెట్ లేకుండా ధరించడము తప్పు. అది కాకుండా స్పీడ్గా వెళ్ళి ఆయన మానాన్ని ఆయన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని గుద్దడం వల్ల ఆ వ్యక్తి చనిపోతాడు. ఇతను హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఇతను కూడా కింద పడి తలకు గాయం కావడం వల్ల తీవ్రమైనటువంటి రక్తస్రావం కానీ, లేదా తగలరాని దగ్గర మెదడులో తలకు దెబ్బ తగలడం వల్ల కానీ అతను కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ
సందర్భంగా ఈ యొక్క మాకు వచ్చిన డైరెక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్స్ ధరించాలి. బండి డ్రైవ్ చేసేతున్న వ్యక్తి కానీ వెనకలు కూర్చున్న వ్యక్తులు కానీ కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి. ఇక్కడ ఇందులో భాగంగా బీయింగ్ న్యాయమూర్తిగా మాకు ఒక బాధ్యత ఉంటుంది. మీకు తెలియజేయాల్సిన విషయం, ఎందుకంటే ఏదైనా కుటుంబం నష్టపోతే వాటి యొక్క కుటుంబాల యొక్క నష్టపరిహారం చెల్లించడానికి కూడా ఈ యొక్క కోర్టుల మీద బాధ్యత ఉంటుంది. ఈ ప్రతి వ్యక్తి కూడా 2 వీలర్ మన సౌకర్యం కోసం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకుంటాం. అయితే ఇందాక నేను సామెత చెప్పినట్టు ముగదాడు కొనడానికి మనం వెనకడుగు వేసినట్టు అంత బండ్లు తీసుకుంటాం, కానీ ఇన్సూరెన్స్ అనేది చేయకుండా కూడా చాలామంది పోతున్నారు. ఇన్సూరెన్స్ చేయకుండా పోతున్నారు బండికి. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయకపోవడం అనేది ఒక లాస్. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈ బండ్లు ఉన్నటువంటి వ్యక్తి కారు కానీ, లారీ కానీ, బస్సు కానీ, 2 వీలర్ కానీ వీళ్ళ యొక్క జీవితాలను ఎలా ఉంటాయంటే దేవుడు వాళ్ళకి అనుకరించేంత వరకు, వాళ్ళకు అదృష్టం బాగున్నంత వరకు బాగుంటారు. మనకు సామెత ఉంది, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయని చెప్పి. సో ఓడ సముద్రం వెళ్తుంటుంది. సపోజ్ ఏదైనా విపరీతమైనటువంటి వరదలు వచ్చేయాలంటే నది ఉప్పంగో సముద్రం ఉప్పంగో అవి నష్టపోతాడు. ఓడలో ఉన్నటువంటి సరుకు అంతా నష్టపోతే ఓడ మునిగిపోతుంది. సో ఇక్కడ లాస్ట్కు ఓనర్ ఏం కావాల్సి వస్తుంది, లాస్ట్ చిన్న బళ్ళు తీసుకొని జీవితం గడపాల్సి వస్తుంది. సో ఓడలు బళ్ళు అవుతాయి, చిన్న బళ్ళు అవుతాయి అనే మాదిరిగా సామెత ఉంటుంది అనమాట. సో అప్పుడు వాటికి కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సామెత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళు సౌకర్యవంతం కోసమైతే బళ్ళు కొంటారు, కానీ ఇన్సూరెన్స్ మాత్రం చేయకుండా కొంతమంది వదిలేస్తున్నారు. మేము ఇక్కడ కోర్టులో కేసులు వేస్తున్న సందర్భం కూడా మేము చూస్తున్నాం. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రెన్యువల్ చేయకుండా ఆపేయడం కానీ, అంటే నాకు డబ్బు ఇవ్వలేదు, ఈ నెల అడ్జస్ట్ అవ్వలేదు, రేపు నెల అనుకుంటూ కాలయాపన చేసుకుంటూ కొన్ని రెన్యువల్ చేయకపోవడం అలాగే ఉన్నాయి. కొన్ని ఇన్సూరెన్స్లు కూడా చేయకున్నటువంటి అలాగే ఉన్నాయి. సో నేను ఈ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ హెల్మెట్ ధరించడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్కు కొద్ది అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. మనం సౌకర్యవంతం కోసం బండ్లు కొన్నాం, హెల్మెట్ కొనలేదు, ఇన్సూరెన్స్ చేయలేదు. సో వాడు వ్యక్తి ఒక అతన్ని గుద్దాడు, ఆ వ్యక్తి చనిపోయినాడు. సో చనిపోయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు నష్టపరిహారం అనేది ఏదైనా కానీ యాక్సిడెంట్ కేసు ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసార ఇతర కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలోని ప్రధాన వీధుల్లో 4 రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. ఇక్కడికి ఆవులు, పందులు, కుక్కలు వచ్చి పరిసరాన్ని మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. పట్టణంలో చెత్త సేకరిస్తారు, అందుకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కార్మికులు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సిబ్బంది కొరత ఉందని, ఎస్బీఐ కాలనీలో చెత్త పేరుకుపోయే దుర్వాసన వస్తోంది. తదితర ప్రాంతాల్లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఇందులోని ప్లాస్టిక్ వ్యర్థాలు గాలికి ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వ్యాధులు వ్యాపించకముందే చెత్తను తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ట్రబుల్ తిన్నాడు సార్, కౌన్సిలర్ సార్ వాళ్ళ తమ్ముడు వచ్చి తిన్నాము, మనీ పెట్టిస్తారంట. ఏ పేపర్ సార్?
ఈ రోడ్ల మీద కష్టం ఎక్కువ పోయిందన్న, వాసన ఎక్కువ వస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు. కుక్కలు అన్నీ వస్తున్నాయి బయటికి, దుర్వాసన, పిల్లలు పోతుంటారు స్కూల్లోకి. ఇప్పుడు అంటువ్యాధి వచ్చే కాలం, అంతేవాడి ముందే వానాకాలము, మలేరియా ఇవన్నీ వస్తుంటాయి. క్లీన్ చేపిస్తే బాగుంటుంది. వీడైతే కసు వేసేస్తున్నారు, దాన్ని త్వరగా క్లీన్ చేయకుంటున్నారు. కనుక మేము మున్సిపాలిటీ వాళ్ళతో కోరేది ఏమంటే కసు ఎప్పుడైతే వెంటనే తీసేస్తే ఇప్పుడున్న ఈ వర్షాలకు దానికి ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయి. దాని గురించి జాగ్రత్త పాటించాలని మేము స్టేట్ బ్యాంక్ నివాసులుగా కోరుకుంటాం. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వ చివరి షెడ్యూల్ సోమవారం విడుదల చేసింది. ప్రక్రియలో భాగంగా ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు మొదటి నుండి చివరి ర్యాంకు వరకు ఫీజు చెల్లింపు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్ నమోదుకు ఈ నెల 14వ తేదీ వరకు 16న సీట్ల అలాట్మెంట్ 18 నుండి 20వ తేదీ లోపు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో సందర్శించాలని కోరారు. కాగా ఫీజు చెల్లింపునకు ఓసీబీసీ అభ్యర్థులు ₹700, ఎస్సీ ఎస్టీలు ₹250 చెల్లించాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకొని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు, వేరే చోట సీట్ వచ్చిన తర్వాత అది కాకుండా వేరే బ్రాంచ్ కానీ, ఆ ప్లేస్ కానీ, వేరే కాలేజీ కానీ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. 11 నుంచి 14 వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక ర్యాంకు నుంచి, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 1,00,000 పైన వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉన్న మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంటుందండి. దీని మొత్తం మీద మనం చెప్పదలుచుకున్నది 11 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 11 నుంచి 13 వరకు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని లిమిటెడ్ సీట్లు మాత్రం, లిమిటెడ్ హెచ్ఎల్సీలు మాత్రమే ఉంటాయి. ప్రతి జిల్లాకి ఒకటి జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలకు ఉంటుంది. మన దగ్గర కూడా సర్వీసెస్ చేస్తాం, కానీ ఇక్కడి నుంచి ఈ లాగిన్లోంచి కాదు, మిగతా సర్వీసెస్ చేస్తాం. ఆప్షన్స్ కూడా మన దగ్గర కావాలంటే పెడతాం. వాళ్ళకి తగిన హెల్ప్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తామండి. వీళ్ళందరికీ కూడా 18 నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయో ఈ వివరాలు 18 లోపే వచ్చేస్తాయండి. సీట్స్ 18 నుంచి వాళ్ళు రిపోర్ట్ చేసేసి, ఆన్లైన్లో రిపోర్ట్ చేసి క్లాసులకు అటెండ్ కావచ్చండి. వాళ్ళు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి గారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటుగా ప్రధానంగా నంద్యాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై కలెక్టర్ గారికి బొజ్జ వివరించారు. గోరుకల రిజర్వాయర్ ప్రమాదపు అంచుల్లో ఉందని కలెక్టర్కు తెలిపారు. జిల్లాలో అత్యంత పురాతనమైన కేసీ కెనాల్ ఆయకట్టుకు ఈ రోజు వరకు నీటిని అందిస్తారు. చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఏ పంటలు వేసుకోవాలో, వేసిన పంటలకు నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్కు వివరించారు. సాగునీటి జిల్లా సాగునీటి వనరులు, ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు. సార్ రిటర్న్ సార్ సార్ ఎస్ మేడం. కొన్ని విషయాలు చెప్పారు, డీటెయిల్డ్ గా చదువుతాను, మళ్ళీ మాట్లాడతాను. టైం ఇస్తాను నేను. సో టోటల్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా అర్థం. అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. నూతనంగా నంద్యాల జిల్లాకు కలెక్టర్గా వచ్చిన వారికి స్వాగతం పలకడానికి ఒక కర్టెసీ కాల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి మెంబర్స్ అక్కడ పిలుచుకొని అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగాహన రాయలసీమకు రక్షణ అనే పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాలను కొంచెం అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను, మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు. మౌలికంగా ఆమెకు 2 విషయాలు అయితే ఈరోజు చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న దాన్ని ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడున్న ప్రాజెక్టులో గోరుకల్లు రిజర్వాయర్కు జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది.
కానీ అక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతున్న వల్ల మనం మరొకసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు. చాలా మంచి వాతావరణం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు, ఇక్కడ ఉన్న హక్కులను చేసుకోవడం దాని గురించి తప్పకుండా మాట్లాడుకుంటాం. అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐఐఈఏ ప్రభుత్వ రంగ బీమా ఉద్యోగుల యొక్క పురాతన మరియు అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ఏఐఈఏ ఎల్ఐసి మరియు పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల్ని ప్రోత్సహించడంలో మరియు ఈ సంస్థలు వారి సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో సహాయపడడంలో చాలా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తోంది. బీమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యల్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. బీమా పరిశ్రమ మరియు బీమా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్లో మీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యలు లేవని ఎత్తవలసిందిగా మేము కోరుచున్నాం. లైఫ్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరణ, జీవిత బీమా మరియు వైద్య బీమా ప్రీమియంలు 18% జీఎస్టీ రేటును విధిస్తున్నారు. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం అనేది జీవితంలోని అనిశ్చితిపై పన్ను విధించినట్లే. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి జీవిత అనిశ్చితి యొక్క ప్రమాదాన్ని డిమాండ్ చేశారు. ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా మనం నంద్యాల ఎంపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు మేము ఎంప్లాయీస్ జీతభత్యాల గురించి కానీ ఏదైనా సౌకర్యాల గురించి కానీ మేము కలవడం కలిసింది. ఎందుకంటే ఈరోజు 27 కోట్ల మంది పాలసీదారుల పైన జిఎస్టీ 18% వేస్తున్నారు. ఈ 18% వేయడం వల్ల ఈ బీదలైన సేవింగ్ చేసుకునే బీదలు ఎల్ఐసి చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి 18% అనేది జిఎస్టీని తీసేయాలనేది మా డిమాండ్ ఒకటి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ఈరోజు జిఎస్టీ 18% పడుతుంది. మనం చూస్తున్నాము ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం ఉందో ప్రతి ఒక్కరికి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా 18% జిఎస్టీ అనేది తీసేయాలనేది మా డిమాండు. అదేవిధంగా మనకు ఈ కొత్త కాదు ఇదే మేడం కొత్త ఇన్కమ్ ట్యాక్స్కు 18C వల్ల మనం పాలసీదారునికి 18C వల్ల మనము రిబేట్ ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు కొత్త విధానం వచ్చిన తర్వాత ఈ 18% అనేది కూడా తీసేయడం జరిగింది. ఇవన్నిటి గురించి మనము ప్రశ్నోత్తరాల సమయంలో మన నంద్యాల ఎంపీ గారిని మాట్లాడాలని చెప్పి ఆమెకు ఒక మెమోరాండం ఎల్ఐసి ఎంప్లాయీస్గా సమర్పించడం జరిగింది. నంద్యాలలో జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరె సారీ సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం సందర్భంగా 2వ రోజు జగజ్జనని అమ్మవారికి డోన్, కర్నూలు, చిన్న కామెర్ల, వనపర్తి, పొద్దుటూరు, తాండూరు, అలంపూర్ నుండి చీరాసార మహిళా భక్తులు పుట్టింటి చీర సారీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని అలంకరించి భక్తులు పట్టు చీరె సారీ తీసుకుని ఊరేగింపుగా సంజీవ్ నగర్, శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్, బాలేకొండ హాలు నుండి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా భక్తులు మేళాలతో ఊరేగింపుగా భక్తి పాటలు పాడుతూ జగజ్జనని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారీ సమర్పించారు.
జగజ్జనని మాతాకి జై, జగజ్జనని మాతాకి జై, జగజ్జనని మాతాకి జై. జగజ్జనని మాతాకి జై, జగజ్జనని మాతాకి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బ్రాహ్మణులు ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించడం చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నంద్యాల నందు బ్రాహ్మణ భవనాన్ని ఏర్పాటు చేయటకు స్థలాన్ని కేటాయించి నిర్మాణమునకు సహకరించాలని, నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల హిందూ శ్మశాన వాటికకు పార్థివ దేహాన్ని తీసుకెళ్లటకు గల అనేక ఆటంకాల్ని పరిష్కరించగలరు. నందికట్కూరు పట్టణం నందు గల గాయత్రి దేవాలయం నందు బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ కు ఎంపీ నిధుల ద్వారా నిర్మించి ఇవ్వగలరని కోరారు. ఓం శ్రీ గాయత్రి పరదేవతాయే నమః. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి బ్రాహ్మణ వర్గమంతా కూడా, అట్లాగే రాష్ట్రీయ బ్రాహ్మణ వర్గంతో సమాఖ్యతో కూడుకొని ఉన్నటువంటి వారమై ఈ రోజున ఎంపీ గారు శ్రీ శబరి గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాటన్నింటినీ కూడా వారికి తెలియజేసి ఉన్నాము. అంతేకాకుండా కొన్ని ఆలయాలలో, అంటే దగ్గరలో ఉండే క్షేత్రాల్లో కావచ్చు, లేకపోతే డీసీ టెంపుల్స్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అర్చకులు, వేద పండితులు ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటి అంశాన్ని కూడా వారికి మేము తెలియజేశాం. అంత మాత్రమే కాకుండా బ్రాహ్మణులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వాటన్నింటినీ కూడా వారు తప్పకుండా ఖచ్చితంగా వాటన్నింటికి పరిష్కారం చేస్తాను అన్నట్టుగా మాట పుచ్చుకొని వచ్చాం. పెద్దలు రాష్ట్రీయ బ్రాహ్మణ సేవా సమాఖ్య నుంచి రామరాజు గారు వేంచేశారు, అట్లాగే సుధీర్ గారు, తర్వాత పెద్దలంతా కూడా ఎంతో మంది ఇక్కడ వేంచేస్తున్నారు. అందరూ కూడా కోరుకునేది ఏమిటి అంటే, ముందు బ్రాహ్మణులు బాగుండాలి. అందువల్ల బ్రాహ్మణుడు ఎక్కడైతే బాగుంటాడో, గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆవు బ్రాహ్మడు ఎక్కడైతే సుఖంగా సంతోషంగా ఉంటారో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకు వేదము చెప్పిన మాట. కాబట్టి ఆ మాట ప్రకారంగా వారు శబరి గారు కూడా ఈ మాట విన్నారు, వినపాన్ని తీసుకున్నారు, తప్పకుండా చేస్తామన్నారు. ఇది జరిగినటువంటి విషయం. శుభం భూయాత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా అన్ని ఒక మెమరాండం రూపంలో మన ఎంపీ బైరెడ్డి శబరి గారికి అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరితగతిన వీటిపైన స్పందిస్తామని, ఖచ్చితంగా మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సహకరించి అందరు బ్రాహ్మణులకు కూడా మంచి చేసేలాగా కృషి చేస్తామని చెప్పి ఆమె తెలియజేసినారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారిని కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ తన మేనిఫెస్టోలో బ్రాహ్మణుల కోసమే, సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో, ఒకటి అన్ని ట్రస్ట్ బోర్డుల్లోనూ ఒక బ్రాహ్మణుడికి స్థానం కల్పించడము, అలాగే ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణుల కొరకు అపరకర్మ భవనం నిర్మించడము, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బ్రాహ్మణులకు ఒక బ్రాహ్మణ భవనం కానీ, కమ్యూనిటీ హాల్ను, ఇలాంటి ఎన్నో ఆమోదిత సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించింది. కాబట్టి వీటన్నిటినీ సరైన మార్గంలో అమలే విధంగా, అలాగే ఎన్నో రోజుల నుంచి మన రాయలసీమకు రాష్ట్రంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదు. కాబట్టి ఈసారి ఒక రాయలసీమ వాసిగా ఆమెను రాయలసీమ వాళ్ళకు మరిన్ని పదవులు దక్కేటట్టుగా చూడవలసిందిగా ఆమెను కోరడం జరిగింది. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున ధన్యవాదాలు.
నంద్యాల పట్టణంలోని నిరుపేద రజక కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక ఫరూక్ నగర్, గుడిపాటిగడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న రజకులు ఐకమత్యంతో చిన్న చెరువు కట్ట వద్ద వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో మంగళవారం గంగమ్మ జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గౌరవ అధ్యక్షుడు చిన్న శ్రీనివాసులు, వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక హాజరయ్యారు. అనంతరం నందవరం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, నియోజకవర్గంలో ఎందరు ప్రజాప్రతినిధులు మారినా రజకుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అట్రాబరిమా అట్రాబరా వాళ్ళకి దాంట్లో మీరు మేము నేను కొంచెం నిలబెట్టి అందరూ పైన తొందరగా జానమ్మా కానీ జీవాలు వస్తా మరి
అందరూ వరసి నిలబెట్టాను తీసుకోండి. మీరు ఎవరు ఎన్ని కొట్టింటే అది తీసుకో ఒప్పులో. ఎవరు కొండ మాసుకొచ్చిన వాళ్ళు రానికా అందరు రాని ఆన్ చేస్తాను. ఈరోజు నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ ఫరూక్ నగర్ సంబంధించినటువంటి రజక సంఘం ఆధ్వర్యంలో ఈనాడు పాడి పంటలతో నంద్యాల నియోజకవర్గం కానీ నంద్యాల జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఈ దేశాభివృద్ధి సంక్షేమం సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా రజక సోదరిమణులు ఈనాడు గంగమ్మ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నియోజకవర్గంలోని రైతులు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గంగమ్మ జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా ఈనాటికి మా రజకుల భవిష్యత్తు అంధకారమైంది. నానాటికి వెనుకబడిన కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి వెనుకబాటుగానే ఉన్నాం. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం. మరి మా రజకుల సంక్షేమానికి గత ప్రభుత్వంలో 156 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్లో ఏ ఒక్క రూపాయి కేటాయించుకోవడం బాధాకరం. మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మా రజకులు గుణపడని చెప్పినటువంటి సందర్భంగా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యనిర్వాహకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరికి మనవి చేస్తూ ఉన్నాం. మరి మా రజకులు 90% తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు, ఓట్లు వేశారు, మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే మేము మనవి చేస్తున్నది ఒకటే, మా రజకుల సంక్షేమ అభివృద్ధి కోసం మా రజక యువకులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మరి ఎంతోమంది వికలాంగులు ఉన్నారు. వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళకు ఈనాటి వరకు పింఛన్లు లేవు, చాలామందికి రేషన్ కార్డు లేవు, ఇంటి స్థలాలు లేవు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనవి చేస్తూ ఉన్నాం. స్థానిక మంత్రివర్యులు కూడా మనవి చేస్తూ ఉన్నాం. మా రజకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలా, ఖచ్చితంగా మా వాళ్లకు సహాయం చేయాలని చెప్పి మన నంద్యాల నియోజక స్థాయి మంత్రివర్యులకు మనవి చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ ముందు నది పరివాహక ప్రాంతాల్లో కానీ, ఈ చెరువు పరివాహక ప్రాంతాల్లో కానీ, తర్వాత శామకాల ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో కానీ దోబిఘాట్లను కేటాయించాలా. అలాగే ఎక్కడైతే దోబిఘాట్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను బట్టి ఆ రజకులు ఖచ్చితంగా ఒక గంగమ్మ గుడిని కేటాయించాలా. అదేవిధంగా నంద్యాల నియోజక స్థాయిలో తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ హాల్ను కేటాయించాలని చెప్పి ఈ కలెక్టర్ గారిని మనవి చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిసి రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు సాగునీరు అందించాలని కోరారు. నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా కఠిన చర్యలు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసు సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతిసార వ్యాధులు, చెత్త, దుర్వాసన ప్రజల ఇబ్బందులు. పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వ చివరి షెడ్యూల్ విడుదల. ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్. నంద్యాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతపై కలెక్టర్కి వివరించిన బొజ్జ దశరథ రామరెడ్డి. నంద్యాల ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ శబరికి వినతి పత్రం. జీవ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగించాలి. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం చీర, సారీ సమర్పించిన డోన్ కర్నూలు మహిళలు. నంద్యాల ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం. పేద రజకులకు ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలి. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.